నమస్తే, వెల్కమ్ టు వీపీ న్యూస్. అప్డేట్స్ చూద్దాం. సదాశివపేట పట్టణంలోని శ్రీ కృష్ణానగర్ కాలనీలో వీరశైవ సమాజం నూతన క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శివయోగి శివాచార్య మహాస్వామి, తంగడపల్లి వీరశైవ సమాజం రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్, జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నరసింహులు, జయప్రకాష్ పాల్గొన్నారు. అధ్యక్షులు నందిగారి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేసినటువంటి కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ అధ్యక్షురాలిగా మునిపల్లి మమత, ప్రధాన కార్యదర్శిగా మాచడపల్లి వైష్ణవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగుల విజయ్ కుమార్, అవినాష్, చంద్రకాంత్తో పాటు పలువురు కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ దేవతాకి ఒక చెట్టుకి చాలా రకాల పూలు వస్తుంటాయి, కానీ అందులో కొన్ని మాత్రమే దేవుడి పాదాల చెంతకి వెళ్తాయి. కొన్ని వాడిపోతాయి, కొన్ని పాడైపోతుంటాయి, కానీ కొన్ని మాత్రమే పాదాల చెంతకి, ఎవరికి పరమాత్మ యొక్క పాదాల చెంతకి వెళ్తాయి. ఆ వాడిపోకుండా గురువు గారి యొక్క పాదాల చెంతకు వెళ్ళినటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవే మనం ఈరోజు హర గురు జంగములందరికీ శిరస్సు వంచి విశేష రూపకంగా ఈరోజు వీరశైవ లింగాయత్ సమాజము కృష్ణానగర్ తరపు నుంచి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరియు నూతనంగా అధ్యక్షులైనటువంటి సంతోష్ గారు కానీ, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర స్వామి కానీ, ప్రధాన కార్యదర్శి నరేందర్ వెనకడికి కర్ణాటకలో నూరనాయ ఉంటుంది చాలా మంది మరియు ఉపాధ్యక్షులు. ఖమ్మం జిల్లా తలాడ మండల కేంద్రంలోని పోలీస్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిసినటువంటి 3 లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మంకు అనుమతులు లేకుండా ఇసుక తరలిసినటువంటి లారీలను తలాడ ఎస్ఐ వెంకటకృష్ణ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చెక్పోస్టుల వద్ద నిరంతరం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. పట్టుకున్నటువంటి 3 లారీలపై కేసులు నమోదు చేసినట్లుగా ఎస్ఐ వెంకటకృష్ణ వెల్లడించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేట డాలర్ మెడోస్ విల్లాస్కు దారి సమస్య పరిష్కారమైంది. 2010లో లేఅవుట్ ఏర్పాటైనప్పటి నుంచి సరైన రహదారి లేకపోవడంతో కాలనీవాసులు ఎన్నేళ్లుగా పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కాలనీ ప్రతినిధులు కలవడంతో ఆయన ఆదేశాల మేరకు దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ చర్యలు తీసుకుని రోడ్డు పనులు చేపట్టారు. దీంతో కాలనీవాసులు హైడ్రా కమిషనర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్కు
కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సమస్యలు చాలా కాలనీల్లో ఉన్నాయి. మిత్రులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది 10 మందికి తెలియవలసిన విషయం. సంఘటితంగా సరైన నాయకత్వంలో మా అసోసియేషన్ కూడా మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు చిన్నారెడ్డి గారు, సెక్రటరీ గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత ఇంత ముందు నుంచి ఎంతో కాలం పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా చాలా శ్రమకూర్చి చేసిండ్రు. వీళ్ళందరూ కూడా ఇక్కడ డాలర్ మిడోస్ కాలనీలా బోరంపేట కుత్బుల్లాపూర్ ఏరియాలో ఉన్నది. 2008 నుండి ఇక్కడ 250 మంది నివాసం ఉండటం కోసం అని చెప్పని ప్లాట్లు కొనుక్కోవటము, ఇల్లు కట్టుకోవడానికి అడ్వాన్స్ ఇవ్వటము జరిగింది. 2009కి 2010కి కొన్ని విల్లాస్ తయారై 2010 నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ రోడ్డు గురించి చాలా ప్రయత్నం చేసి హైదరాబాద్కి అప్రోచ్ అయిన తర్వాత మాకు కొంచెం మాకు హెల్ప్ చేసి ఈ రోడ్డు అనేది వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు రోడ్డు వేసుకోవడం దానికి మున్సిపల్ కమిషనర్ గారికి, హైడ్రా రంగనాథ్ గారికి, వీళ్ళందరికీ మున్సిపల్ స్టాఫ్కి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొత్తానికి ఈ రోడ్డు వేయడానికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఇటువంటి సహకారం అందించినటువంటి హైడ్రా కమిషనర్ నా పేరు రంగరామ్ రెడ్డి అండి. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఇక్కడ డాలర్ మిడోస్ కాలనీకి దారి గురించి అని చెప్పేసి చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాము. దానికి సహాయకారాలు అందించి మనకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరై వచ్చినటువంటి ఎమ్మెల్సీ నవీన్ రావును కూకట్పల్లిలోని ఆయన నివాసంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు టీఆర్ఎస్ పార్టీ భయపడదని, నవీన్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటోందని తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఓపల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే. మా సహచార శాసన మండలి సభ్యులైనటువంటి నవీన్ కుమార్ గారిని నిన్న ఎంక్వైరీకి పిలవడం జరిగింది. కాబట్టి వారికి సంఘీభావం చెప్పడానికి పార్టీ మొత్తం వారి వెంట ఉన్నదనేటువంటి విషయం తెలియజేయడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా వారి వెంట మేము ఉంటాం. ఈ కుమార్ గాంధీ సందర్భాన్ని బట్టి దాని మీద మా చర్య ఉంటుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 292వ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు పైప్ లైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. డివిజన్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హనుమంతరెడ్డి మాట్లాడుతూ డ్రైనేజ్ సదుపాయం లేకపోవడం వల్ల వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ పనులు ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. పనులు పూర్తయిన తర్వాత ప్రాంత ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్కంపాడు మండలం సారపాక సెంటర్లో గంజాయి కలకలం రేగింది. స్కూటీలో గంజాయి తరలిస్తున్నటువంటి బైక్ ప్రమాదానికి గురైంది. 3 లగేజీ బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నటువంటి వ్యక్తికి ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 2 వ్యక్తులు ఉండగా ఒకరు పరారయ్యారు. పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్నటువంటి స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా బైరాలోని వాణి వివేకానంద విద్యాలయంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బొమ్మల కొలువును ఘనంగా ఏర్పాటు చేశారు. ధనుర్మాసం శుభదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు అనేక రకాల బొమ్మలను తీసుకొచ్చి ఉపాధ్యాయుల సహకారంతో సరస్వతి అమ్మవారి సమక్షంలో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ కోటేశ్వరరావు మరియు వాణి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ భక్తిభావం పెంపొందించేందుకు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. సరస్వతి అమ్మవారి ఆశీర్వాదాలతో విద్యార్థులందరికీ చదువుపై ఏకాగ్రత పెరిగి నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కన్వీనర్ గింజపల్లి జనార్దన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. चलो अने अपने नीड दिखते क्या नीलो जाए ना ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి B5 న్యూస్.